ఇది దాడి కాదు, ఒక యుద్ధం. భారతదేశం గుండెల్లో భయం పుట్టించిన రాత్రి. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? 10 మంది ఉగ్రవాదులు, 60 గంటల కాల్పులు, వందల మంది అమాయకుల ప్రాణాలు. ముంబై చీకటి రోజుగా మారిపోయిన 26/11. ఈ దాడి వెనుకున్న అసలు స్టోరీ ఏంటి? ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయింది? ఊహించని భయంకరమైన వాస్తవాలు. ఇది కేవలం ఒక కథ కాదు, భారతదేశాన్ని భయపెట్టిన ఇన్సిడెంట్. మా ప్రయత్నం వల్ల ఒకటే, జరిగిన సంఘటనను ఎలాంటి మార్పులు చేయకుండా మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చూపించడం. మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా మీరున్నారన్న నమ్మకం. ఫస్ట్ టైం మా ఛానల్ ను చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నవంబర్ 26, 2008 సరిగ్గా రాత్రి 8:10 10 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్లో స్పెషల్ మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు. వాళ్ళ టార్గెట్ అలా ఒకటే, ముంబైలో బ్లాస్ట్ చేయడం. అసలు వాళ్ళు ఎలా వచ్చారు ఇండియా? వాళ్ళ అత్తారింటికి వచ్చినట్టు వస్తూ ఉంటే మన ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్ ఏం చేస్తుంది? ఎవరి నిర్లక్ష్యం వల్ల అన్ని ప్రాణాలు పోయినాయి? మొత్తం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వాళ్ళు ఎంవి కుబేర్ అనే ఫిషింగ్ బోట్ ను హైజాక్ చేసి అందులో ఉన్న 5 మంది మత్స్యకారులను దారుణంగా హత్య చేశారు. ఒక నావిగేటర్ ను మాత్రమే ప్రాణాలతో ఉంచి ఆయన సహాయంతో ముంబైకి చేరుకున్నారు. కానీ సముద్ర తీరానికి చేరుకున్న వెంటనే అతనిని కూడా చంపేశారు. వాళ్ళతో తెచ్చుకున్న AK-47 రైఫిల్స్, గ్రైనేడ్స్, బాంబులు ఇవన్నీ బ్యాగ్లో దాచుకొని 10 మంది ఉగ్రవాదులు 5 గ్రూపులుగా విడిపోయారు. ఒక్కొక్క టీమ్ కి ఒక్కొక్క టార్గెట్ ఇచ్చారు. ఫస్ట్ బ్లాస్ట్ మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల లోపు CST రైల్వే స్టేషన్ కి వచ్చిన కజాబ్ ఇంకా ఇస్మాయిల్ ఖాన్ కేవలం 10 నిమిషాల్లోనే 60 మంది ప్రాణాలు తీసేశారు. 100 మందికి పైగా ఇంజరీస్ అయినాయి. ఇది ఇలా నడుస్తుంటేనే ఇంకో గ్రూప్ లియోపోల్డ్ కేఫ్ లోకి ఎంటర్ అయి అక్కడున్న కస్టమర్స్ ని కాల్చడం మొదలు పెట్టారు. భయంతో కొంతమంది టేబుళ్ల కింద దాక్కున్నారు. కానీ కనికరం లేకుండా వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళల్లో ఒకరు నవ్వుతూ ఇలా అన్నాడు, ఇది కేవలం ప్రారంభం మాత్రమే, ఇంకా భయంకరమైన దాడులు జరగబోతున్నాయి. తాజ్ హోటల్లో వెడ్డింగ్ పార్టీస్ జరుగుతున్నాయి. క్రాకర్స్ పేలుస్తున్నారు. దాంట్లో ఉన్న చాలా మందికి గన్ సౌండ్స్ కూడా క్రాకర్స్ అనే అనుకున్నారు. అంతగా సౌండ్స్ తో మునిగిపోయి ఉంది. మరోవైపు డిన్నర్ ఎంజాయ్ చేస్తున్న ఫారినర్స్. వాడలా అన్నాడో లేదో, అసలైన యుద్ధం ఇక్కడే స్టార్ట్ చేశారు. రాత్రి 9:45 ఉగ్రవాదులు తాజ్ హోటల్లోకి వస్తూనే AK-47 తో ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఆ టైంలో అక్కడ సుమారు 500 మందికి పైగా గెస్ట్లు ఉన్నారు, స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. కొందరు ఎస్కేప్ అవ్వడానికి కారిడార్స్ లో దాక్కున్నారు, మరికొందరు లోపలే చిక్కుకుపోయారు. ఫైరింగ్ చేస్తూ హోటల్లో అన్ని డైరెక్షన్స్ లో టెర్రర్ క్రియేట్ చేయడం మొదలు పెట్టారు. హాస్టేజ్లను భయపెట్టి రూమ్స్ లో నుంచి బయటికి రప్పించేందుకు రూమ్స్ లో ఫైర్ స్ప్రెడ్ చేశారు. ఇదంతా పాకిస్తాన్ లో ఉన్న హఫీజ్ సయీద్ లైవ్ ఇన్స్ట్రక్షన్స్ తో జరిగింది. वालेकुम सलाम की हाल है? सब खैरियत है? आग लगी नहीं लगी? नहीं आग नहीं लगी। अच्छा मेरा वीर हुन तुसी फौरन आग ला दो, ठीक है? आगे जितनी देर तुसी नहीं लानी ना. సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ముంబై పోలీసులతో ఆపరేట్ చేయడం చాలా కష్టం అనిపించిన గవర్నమెంట్ కి NSGలను రంగంలోకి దింపారు. ఫస్ట్ హోటల్ మొత్తాన్ని కంప్లీట్ గా బార్గేడ్స్ తో సరౌండ్ చేసి స్నైపర్స్ ని పొజిషన్ లోకి తీసుకొచ్చారు. టెర్రరిస్ట్ పొజిషన్లను కనుక్కున్నారు. వెనుక సైడ్ నుంచి ఎంట్రీ అయి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళగానే 3 ఉగ్రవాదులను ఎలిమినేట్ చేశారు. కానీ ఇంకా కొంతమంది మిగిలే ఉన్నారు. ఇక చేసేదేమీ లేక ఉగ్రవాదులు చివరికి టెర్రస్ పైకి వెళ్లి నాన్ స్టాప్ ఫైరింగ్ మొదలు పెట్టారు. NSG వాళ్ళు ఇక్కడే ఒక ప్లాన్ చేశారు. ఒకరు డైవర్షన్ క్రియేట్ చేస్తే మరో టీం టెర్రస్ పైకి దూసుకెళ్లింది. స్మోక్ గ్రెనేడ్స్ విసిరి 30 నిమిషాల పాటు భయంకరమైన ఫైరింగ్ జరిగింది. చివరికి NSG ఉగ్రవాదులను కంప్లీట్ గా ఎలిమినేట్ చేసింది. హోటల్లో ఉన్న హాస్టేజెస్ ని సేఫ్ గా రెస్క్యూ చేశారు. CST స్టేషన్ దగ్గర పారిపోతూ కజాబ్ ముంబై పోలీసులకి దొరికిపోయాడు. పోలీస్ అధికారి ఠాకూరామ్ ఓంబ్లే గారు తన ప్రాణాలను పణంగా పెట్టి కజాబ్ ను పట్టుకున్నారు. అతనిపై ఉగ్రవాద చర్యలు నిరూపించి 2012లో ఉరితీశారు. 26/11 ఘటన తర్వాత ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్ కంప్లీట్ గా అప్గ్రేడ్ అయిపోయింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మరింత కట్టుదిట్టంగా సెక్యూరిటీ సిస్టమ్ ని డెవలప్ చేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీరు వినాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.